దేవుని వాక్యం విందాం. దేవుని వాక్యంలో నుంచి కీర్తనలు 44వ కీర్తన, కీర్తనలు 44వ కీర్తన మొదటి వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. కీర్తనలు 44వ కీర్తన మొదటి వచనం. దేవా, పూర్వకాలమున మా పితరుల జన్మలలో నువ్వు చేసిన దానిని గురించి మేము చెవులారా విని ఉన్నాము. మా పితరులు దానిని మాకు వివరించింది. ప్రార్థన. శివాధిపతి శ్రేష్ఠమైన నామమును బట్టి మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మహాగణుడివి, మహోన్నతుడు, పరిశుద్ధుడు దేవా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు. ఇప్పుడు ప్రభా, మీ దాసుల ద్వారా విన్న సాక్ష్యాన్ని బట్టి కూడా వందనాలు స్తోత్రాలు. మీ కొరకు దయగలిగిన మా తండ్రి, నమ్మకమైన సాక్షిగా మీ దాసు మనోహరం మీరు వారిని వాడుకుంటూ ఆ విధాములుగా తండ్రి కృపను పిలుస్తూ వచ్చారు. తన దాసు కుటుంబాన్ని దీవించండి. చేరొచ్చిన యవనస్తులు ప్రభా, ఇది పెద్దవారు అందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం.
బలహీన దాసుని కొన్ని మాటలు అర్థమయ్యే రీతిలో కృపనికి సహాయపడమని శిలువ రక్త ప్రోక్షణ కిందకు వస్తూ దేవా దైవత ఇర్మియా 1:9 కోరుకుంటూ ప్రభా మీరే మా అందరితో మాట్లాడమని ప్రభును కోరుతూ ప్రభు యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇంతవరకు కూడా మనం సాక్ష్యాన్ని వింటూ వచ్చాము. చాలా శ్రేష్టమైన మాటలు మనం వింటూ వచ్చినాము. పెళ్లి కార్డు మీద వాక్యము చాలా మంది తక్కువ అనుకుంటారు. బర్త్డే ఫంక్షన్ కార్డు మీద వాక్యము, ఇవన్నీ కూడా చాలా శ్రేష్టమైన అనుభవమే. కాబట్టి మన జీవితాల్లో దేవుని వాక్యంలో రాయబడింది కదా, నన్ను గణపరుచు వారిని నేను గణపరిచెదను. వాస్తవమే, దేవుణ్ణి మనము ఎప్పుడైతే గణపరుస్తామో దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడు? గణపరిచే గొప్ప దేవుడు. కాబట్టి ఈ సమయంలో కీర్తనలు 44వ కీర్తన 8కే మనం ముగిస్తారనేది వార్త. సాధ్యమైనంత వరకు నేను 8 లేక 8:10 అలాగా మనం ముగించుకుందాం. దేవుని వాక్యములు ఇక్కడ ఈ కీర్తన మనం చూస్తా ఉన్నాం. ఎవరు రాసిన కీర్తన అది చెప్పండి? ఎవరు రాసిన కీర్తన? కోరహు కుమారులు రాసిన కీర్తన. ఈ కీర్తన గురించి చాలా సంగతులు ఉన్నాయి, కానీ ఈ కీర్తన 150 కీర్తనలు, 5 భాగాలు, అవన్నీ చెప్పడానికి ఇప్పుడు మనకు సమయము సరిపోదు. దేవుని వాక్యంలో ఈ కీర్తన 3 భాగాలు జ్ఞాపకం పెట్టుకోండి. 44వ కీర్తన 3 భాగాలు. 1 నుంచి 8 వరకు దేవుని కార్యాలను గురించి జ్ఞాపకం చేస్తుంది. తర్వాత 9వ వచనం నుంచి 16వ వచనం వరకు వారి యొక్క శ్రమలను గురించి జ్ఞాపకం చేస్తుంది. తర్వాత 3వ భాగం 17వ వచనం నుంచి 26 వరకు వారి కనగా బాధలు, కష్టాల గురించి ఇది జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ భాగంలో దేవుని వాక్యములు మనం గమనించినప్పుడు కోర కుమారులు వారిని గురించి శ్రేష్టమైన సంగతులు రాయబడ్డాయి. కోర కుమారులు 11 కీర్తనలు రాసినారు. ఈ సంగతులు జ్ఞాపకం పెట్టుకోండి. కోర కుమారులు 11 కీర్తనలు వారు రాసినారు. ఈ రీతిగా దేవుని వాక్యంలో మనం గమనిస్తే కోరాహులు అనేవారు 5 మంది బైబిల్లో కనబడతారు. అనగా దేవుని వాక్యంలో 5 మంది కనబడతారు. అయితే దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు అవన్నీ మనం జ్ఞాపకం చేసుకోవడానికి రెఫరెన్స్లతో సహా సమయం మనకు సరిపోదు. దేవుడు నాకు అనుగ్రహించిన ఒక మాట ఏంటంటే, ఎంతమంది కోర కుమారులు అనే విషయము, ఆ తర్వాత కోర కుమారుల యొక్క లక్షణాలు. దేవుని వాక్యంలో కోర కుమారులు ఎంతమంది చెప్పండి? కోర కుమారులు ఎంతమంది? నిర్గమాకాండం 6వ అధ్యాయము 24వ వచనాన్ని చదవండి. మనం వర్తమానంలోకి వెళదాము. నిర్గమాకాండం 6:24వ వచనం. 6:24. కోరాహు కుమారులు ఎల్కానా, అబియాసాపు. వీరు కోరాహు కుటుంబ సభ్యులు. పిల్లలు ఇక్కడ కోర కుమారులు మనకు కనబడుతూ ఉన్నారు. దేవుని వాక్యంలో ఈ కోర కుమారుల యొక్క లక్షణాలు ఈ కీర్తనలోనే
ఒక 5 మాటలు మీ గమనానికి తీసుకురావాలని కోరుతున్నాను. ఈ కోర కుమారుల యొక్క లక్షణాలు జాగ్రత్తగా మనం గమనిస్తే ఈ దినాల్లో ఇలాంటి అనుభవాలు మనకి చాలా అవసరం. ఎందుకంటే కోర అనగా తండ్రి నడిచిన మార్గాల్లో వీరు నడవలేదు. వీరు ఎలాంటి అనుభవాలు కలిగిన వారంటే దేవుని వాక్యంలో మొదటి తలంపు మనము జ్ఞాపకం చేసుకుందాం. 44వ కీర్తన మొదటి వచనం. ఇక్కడ మొదటి తలంపు కోర కుమారులో ఉన్న అలాగే 5 లక్షణాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి తలంపు వారు ఎలాంటి వారు ఇక్కడ చదవండి. దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నువ్వు చేసిన పనిని గూర్చి మేము చెవులారా విని ఉన్నాము. మొదటిది, ఎలాంటి అనుభవం కలిగిన వారు వాళ్ళు చెప్పాలా? బాయ్స్, ఎలాంటి అనుభవం కలిగిన వాళ్ళు? మేము పూర్వము జరిగిన అనగా కార్యములను గురించి, ఆ పనిని గురించి ఎట్టు విన్నారంటే వాళ్ళు జాగ్రత్తగా వినండి. చెవులారా విన్నారు. కొన్నిసార్లు మనకు చెవులు ఉంటే గాని జాగ్రత్తగా విను. మనం మొదటి అనుభవము కోర కుమారులు ఎలా విన్నారంట? మేము చెవులారా విని ఉన్నాం. ఏంటి అనగా పూర్వము అనగా జరిగిన సంగతులు. దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నువ్వు చేసిన పనిని గూర్చి, దేవుడు చేసిన పనులను గురించి, దేవుడు చేసిన కార్యాలను గురించి వాళ్ళు ఎలా విన్నారు చెప్పాలా? చెవులారా విన్నారు. అనగా దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క అద్భుతాలు చెవులారా వాళ్ళు విన్నారు. మనం ఏం వింటాం చెప్పండి? చెవులారా మనం ఏం వింటాం? ఫోన్లో వచ్చి వింటాము, అంతేనా? తర్వాత టీవీలో వచ్చే చెవులారా వింటాం. దేవుని వాక్యం మాత్రము చెవులారా మనం వినలేము. యవన కాలంలో చాలా అవసరం. చెవులారా వాళ్ళు విన్నారు. ఎలా వినాలి దేవుని వాక్యం అంటే? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము మొదటి వచనం చదవడం మాట. Deuteronomy chapter 28 verse 1. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని నిడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను ఏం చేస్తాడు దేవుడు చెప్పండి? హెచ్చిస్తాడు. జాగ్రత్తగా వినాలా, వాటి ప్రకారంగా మనము నడవాలి. ఇందాకనే మనం సాక్ష్యం విన్నాం. మరి దేవుణ్ణి గణపరచడము అనగా దేవుని సన్నిధానంలో గడపడము అనగా దాని మీదనే మన యొక్క ఆశీర్వాదం కూడా ఆధారపడింది. యవనస్తులకు ఆశీర్వాదం అంటే చాలా ఇష్టం, అనగా దీవెనలంటే చాలా ఇష్టం. ఎవరిని ప్రభు అక్కడ దీవిస్తాడు అంటే నీ దేవుడైన యెహోవా వాక్కును మాటను ఏం చేయాలి? నువ్వు శ్రద్ధగా వినాలా. చదువున్న మాట. నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని నిడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే ఆయన నిన్ను అది హెచ్చిస్తాడు. ఆయన ఆజ్ఞలను అనుసరించి ఏం చేయాలా? నడవాలి. శ్రద్ధగా దేవుని యొక్క మాటలు వినాలా, అనగా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మనం వినాలా. ఈ కోర కుమారులు ఆ పూర్వము జరిగిన సంగతులు, ఒకవేళ ఐగుప్తులో జరిగిన సంగతులు కావచ్చు, ఎర్ర సముద్రము అనగా పాయలైన పరిస్థితులు కావచ్చు, ఇంకా మరి పూర్వం జరిగిన సంగతులు వాళ్ళు శ్రద్ధగా వింటున్నారంట. ఇంకో మాట అక్కడ ఉంది, చెవులారా మేము విని ఉన్నాము. వినేదము కాదు, విని ఉన్నాం. మేము అలా చక్కగా శ్రద్ధగా విన్నాము. ఇప్పుడు దేవుని వాక్యంలో
ఆది కాండం 3వ అధ్యాయంలో ఒక మాట మనం చదవాలి. 2వ వచనం చూడండి. వినకూడని అనగా అనుభవంలో అనగా స్త్రీ అవ్వ వింది, దానితో జరిగిన నష్టం. అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములలో అయితే చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకూడనట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అనెను. అందుకు సర్పము మీరు చావనే. ఇప్పుడు ఎవరు మాట ఏందో చెప్పండి అమ్మా, ఎవరు మాట ఏంది? శ్రద్ధగా చెవులారా చెప్పండి. సర్పము యొక్క మాటలు వింది. చూడండి ఎంతో శ్రద్ధగా సర్పము యొక్క మాటలు వింది. దాని ద్వారా ఎంత నష్టం అంటే అంత నష్టం కలిగింది. ఎవరి కాలంలో దేవుని వాక్యాన్ని చదవాలా, ఎవరి కాలంలో దేవుని వాక్యాన్ని వినాలి. అందుకని కీర్తన 1:2 ఉంది, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రులు ఎవరు ధ్యానిస్తాం మనం చెప్పండి? ఎవరైనా ధ్యానించారా? చేయలేస్తాను ఒక్కడన్నా. దివారాత్రులు నేను ధ్యానించాను. మామూలు దినపాటనే చదువుకోం. ఈ రోజు ఎంతమంది బైబిల్ చదువుకున్నారు? నిజంగా చేతులు ఎత్తారు. నిజంగా ఈ రోజు బైబిల్ ఎంతమంది చదువుకున్నారు? నిజంగా చదువుకున్నారా? చేతులు దించండి. ఈ రోజు చదువుకోని వాళ్ళు ఎవరు చేతులు ఎత్తండి? కష్టమే. ఒక బాబు ఎత్తుతున్నాడు మొత్తాన్ని. చూడండి, యవ్వన కాలములో స్థిరంగా ఉండడానికి, యవ్వన కాలంలో శత్రువుని జయించాలంటే ఏమి చదవాలి మనం? దేవుని వాక్యం చదవాలా, వినాలి. దేవుని వాక్యం ఉంది. మొదటి యోహాను పత్రిక 2:14 ఏముంది? యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలిచున్నది కనుక మీరు ఏం చేస్తున్నారు? దుష్టుని జయించున్నారు. అనగా అవ్వ జయించలేకపోయింది. సాతాను మాటలు శ్రద్ధగా వినడం ఆర్థిగా లోబడిపోయింది. అందుకే ఆమె జీవితంలో, వారి జీవితంలో చాలా అనగా దేవుని నుండి దూరమైపోయిన పరిస్థితి. యవ్వన కాలంలో ఆశీర్వాదం లేదు, దీవెనలు లేవు, అనగా క్షేమము లేదు. అంటే సాతాను మాటలు ఎక్కడో శ్రద్ధగా మనం వింటూ ఉన్నాం. కోరా కుమారులు అలా లేరు. దేవుని మాటలు ఎలా విన్నారు చెప్పండి? చెవులార విన్నారు. దేవుని యొక్క మాటలు తప్పక వేరే ఏవి కూడా వినలేదు. అక్కడ అనేకమైన జరుగుతున్నాయి. పిల్లరా, అక్కడ తండ్రి సరైన మార్గంలో లేడు. ఎవరు? కోరాహు సరైన మార్గంలో లేరు, సరైన విధానంలో లేరు. ఆ యవనస్తులు ఆ మాటలు వినకుండా, అనగా వేరే వినకుండా, సాతానుకు సంబంధించిన మాటలు వినకుండా దైవికమైన మాటలు వింటూ వచ్చినారు. ఈనాడు యవనస్తుల ద్వారా దేవుని ఇంటిలో క్షేమం, మేలు కలిగే యవనస్తులుగా మనం ఉండాల. ఇప్పుడు మనం విన్నాం కదా సాక్ష్యం. దేవుని మాటలు వినకపోతే, దేవునికి లోపడకపోతే, దేవుని దాసులకు లోపడకపోతే అనగా ఆశీర్వాదాలు మనం పొందలేము. దేవుని ఇంటిని కూడా మనం ప్రేమించాలా. దేవుని వాక్యం దావీదు అంటాడు, కీర్తన 26:8 దావీదు ఏమంటాడు చెప్పండి? 26:8 దేవా నీ తేజో మహిమ నిలుచు స్థలము నేను ప్రేమిస్తున్నాను. నీ తేజో మహిమ నిలుచు స్థలము నేను ప్రేమిస్తున్నాను. అనగా మనం దేవుని యొక్క మాటలు శ్రద్ధగా వినేవారిగా ఉండాలి. మరి పిల్లరా, ఆర్థిగా అవ్వ మరి ఆ మాటలు విని వారి జీవితాల్లో ఎంత నష్టం కలిగిందంటే అంత నష్టం కలిగింది. సరే, ఒక మాట వింది. విన్న తర్వాత ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? ఎక్కడికి వెళ్ళాలి? అవ్వ ఎక్కడికి వెళ్ళి చెప్పాలా? ఆదాము దగ్గరికి వెళ్ళి చెప్పాలయ్యా, ఇదిగో ఇలా చెప్తుంది, ఇలా చెప్తుంది అని చెప్పిందా? వెళ్ళిందా? లేదు. ఏమో జ్ఞానం ఉపయోగించింది. ఏమి? నేను దేవదూతను అయిపోతా, దేవదూతను అయిపోయి నేను ఎక్కడికి వెళ్తాను? ఆదాము దగ్గరికి వెళ్తా. ఆదాముకి ఏమి ఇవ్వాలి? నేను ఇప్పుడు సర్ప్రైజ్ చేయాలనుకుంది. ఆదాముకి నేను సర్ప్రైజ్ చేయాలనుకుంది. చూడండి, దాని ద్వారా ఎంతో నష్టం, ఎంతో అనగా దేవుని దూరం. ఇప్పుడు ఒక మాట చదవండి,
ఏదేను వనములో నుండి ఏమైనారు వాళ్ళు? రండి, ఆదికాండం 1వ అధ్యాయం 3వ అధ్యాయము చదివిన మాట. 3వ అధ్యాయము ఆదికాండము 3వ అధ్యాయము 23వ వచనం. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదేను తోట నుండి అతన్ని చూసారా? దేవుడు ఉద్దేశించింది ఒకటి. దేవుడు అనగా ఏదో అనుకున్నాడు, కానీ ఆ స్థలంలో వారు నిలబడలేకపోయారు. సాతానుకు లోబడిపోయి సాతాను మాటలు విని అనగా అక్కడ ఆశీర్వాదం దీవెనలు కోల్పోయి దేవునికి దూరం అయిపోయారు. యవ్వన కాలంలో మనం జాగ్రత్తగా మనం ఉండాలా. దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు నీ పట్ల ఒక అనగా ప్రణాళిక కలిగి ఉన్నాడు. సాతానుకు లోబడిపోయి సాతానుకు అనగా ఈ రీతిగా మరి మనం ఆ సాతాను మాటలు విని ఏమైపోతా ఉందంటే దేవుడు కోరుకున్న స్థాయిలోకి మనం రాలేకపోతా ఉన్నాం. ఇప్పుడు అందుకనే ఒక మాట రాయబడింది దేవుని వాక్యంలో. ఆదికాండం 3వ అధ్యాయం 17లో చివరి దేవుడు ఒక మాట అంటాడు. చదవండి, 3వ అధ్యాయం 17వ వచనం. ఆయన ఆదాముతో నీవు ఎవరి మాట విన్నావు? అది భార్య ఎవరి మాట వింది? సర్పం మాట వింటే ఈయన ఎవరి మాట విన్నాడు? అది సంగతి. చూడండి, అందుకే వారి జీవితంలో నష్టం. దేవుని గురించిన మాటలు వినే అనగా విధానంలో ఉండాలి. దేవుని వాక్యంలో ఒక మాట చూద్దాం. సాతానుడు చాలా యుక్తి కలిగిన వాడు. సాతానుడు అనగా ఎంతో నష్టాన్ని కలిగిస్తాడు. ఏదేను వనములో నుండి ఏమైపోయినా చెప్పండి, వాడు బయటికి వెళ్ళిపోయాడు. సాతానుడు ఎక్కడ నివసిస్తాడు? సాతానుడు ఏ స్థలంలో ఉంటాడు? వాక్యంలో ఉంది ఒక మాట, అనగా ఎక్కడ వాడు ఉంటాడు. మీకు ఒక మాట అవసరం. అది ఇప్పుడు చదవండి, లూకా సువార్త 11వ అధ్యాయము 23వ వచనం. చాలా ప్రాముఖ్యమైనది. ఎవరిలో ఉంటాడు అనగా ఏమి లేకపోతే ఉంటాడు. చూడండి ఆ మాట. నా పక్షమున నుండని వాడు, నాకు విరోధి, నాతో సమకూర్చిన వాడు. ఇక్కడ అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత ఇక్కడ అది విశ్రాంతి వెదగొచ్చు. ఇక్కడ జాగ్రత్తగా యవనస్తులు ఏ స్థలంలో తిరుగుతాడు వాడు? మీరే చెప్పాలా? నీరు లేని చోట్ల తిరుగుతాడు. నీళ్లున్న చోట్ల తిరగడు వాడు. నీళ్లుంటే రాడు. మనగా ఎవరమైనా, యవనస్తులమైనా, పెద్దవాళ్ళమైనా, ఎవరమైనా ఏ స్థలంలో వాడు ఉన్నాడో చెప్పాలా? నీరు లేని చోట్ల వాడు తిరుగుతాడు. ఏంటా నీరు? దేవుని వాక్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట ఉంది. వాక్యమును వదక స్నానం. చదివిన మాట 5:27వ వచనం. అమ్మ మధ్యలో చదవరా. నిష్కలంకమైనది గాను అది కలంకమైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైంది గాను నిర్దోషమైంది గాను మహిమగల సంగము గాను వాక్యమును ఉదక స్నానము చేత. పిల్లల నీరు దేనికి సాదృశ్యంగా ఉంది చెప్పండి? దేవుని యొక్క వాక్యం. ఇప్పుడు యవ్వన కాలంలో ఆశీర్వాదములు దీవెనలు పొందాలంటే అనక మన జీవితంలో సాతానుకు స్థలం ఇవ్వకుండా వాక్యానికి మనం స్థలం ఇవ్వాలా. అనగా ఆ నీరనే వాక్యం హృదయంలో ఉంటే సాతానుకి ఏమాత్రము ఏముండదు, ప్రవేశము. వాడు ఏమాత్రం ఉండలేడు. నీరు లేని చోట్ల వాడు ఏం చేస్తున్నాడు? అనగా యవనస్తులో అనగా ఏ వ్యక్తిలో వాక్యం ఉండదో అనగా వారు సాతానుడు లోపలికి ప్రవేశిస్తాడు. ఏ దేవనంలో ప్రవేశించిన సాతాను ఎక్కడ దాకా ప్రయాణం చేశాడు తెలుసా? ఎక్కడ దాకా ప్రయాణం చేశాడు? ఆది కాండంలో ప్రవేశించిన వ్యక్తి ప్రకటన గ్రంథం వరకు వెళ్ళాడు. ఎవరి దగ్గర వెళ్ళాడు చెప్పండి? ప్రకటన గ్రంథం వరకు. అనగా ప్రతి మానవుని అనగా సాతానుడు అనగెంతో నష్టం. అందుకే యవ్వన కాలంలో మనం సాతానుకు స్థలం ఇవ్వకూడదు. దేవుని వాక్యం ఉంది ఎఫెసీ 4:19 అపవాదికి
చదువు ఆ మాట 4:19. అది కదా నాన్న, ఆ మాటే. అపవాదికి 4వ అధ్యాయం అయిపోయి చదవండి. ఎన్నో వచ్చిన 27వ వచ్చిన. అపవాదికి చోటు ఇవ్వకూడదు. చూడండి, ఎవరికి చోటు ఇవ్వకూడదు? అపవాదికి చోటు ఇవ్వకూడదు. మనం ఏం చేస్తామంటే ఏదైతే వద్దంటామో అదే ఖచ్చితంగా చేస్తాం. మనం వానికి చోటు ఇవ్వద్దంటే చోటు ఇస్తాం. అనగా వాని మాటలే శ్రద్ధగా వింటాము. యవ్వన కాలంలో ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. బైబుల్ కంటే మనం ఎక్కువగా ప్రేమించేది ఒకటి ఉంది. ఇప్పుడు మీరు చెప్పాలి, మీరే. ఫోన్ మొబైల్ లేకపోతే అస్సలు ఉండలేదు. చూడండి, అనగా దేవుని వాక్యము కంటే దానిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాం. ప్రభువుని ప్రేమించకుండా ప్రభు వాక్యము హృదయంలో లేదు. ఎవరి కాలంలో దేవుని వాక్యము హృదయంలో లేకపోతే మనం పడిపోవడానికి ఆస్కారం. కీర్తన 19:11 ఒక మాట ఉంది. ఏమని? యవనస్తులు దేని చేత తమ నడతను నీ వాక్యమును జాగ్రత్తగా చూసుకొనుట చేతనే. అందుకని దేవుని వాక్యం శ్రద్ధగా మనం వినాలి. ఒక మాట నేను చదివిన త్వరగా వస్తా. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 26వ వచనంలో ఒక స్త్రీ ఉంది. ఎవరి గురించి విందనేది ఒక మాట చూడండి. లూకాస్ వార్త, మార్క్స్ వార్త 5:26. ప్రయోజనము లేని మరింత సంకటపడెను. ఈ మాట యవనస్తులు జాగ్రత్తగా వినాలా. ఆమె యేసును గూర్చి, అదే కోరా కుమారులు ఎవరి గురించి విన్నారు? ఆయనను గురించి, ఆయన కార్యాలను గురించి, అనగా ఆయన చేసిన అద్భుతాల గురించి విన్నారు. కానీ వేరే ఒకటి వాళ్ళు ఎంత మాత్రము. ఈనాడు యవనస్తులు దేని గురించి ఎక్కువ వింటున్నారు? అదే దేని గురించి అనగా నువ్వు ఎక్కువగా చూస్తున్నావు? కోరా కుమారులు ఆ పూర్వము జరిగిన కార్యాలను గురించి వాళ్ళు చెవులారా విన్నారట. ఏమి ఎవరి గురించి వింటుంది చెప్పండి? యేసును గురించి వింటుంది. యేసును గురించి విని ఆర్థిక యేసు దగ్గరికి వెళ్ళి వస్త్రపు చెంగు ముట్టుకోగానే ఏమైపోయిందామో చెప్పండి? స్వస్థత, మేలు, క్షేమం కలుగుతూ వచ్చింది. ఈరోజు ఒక తీర్మానం మన జీవితాల్లోకి రావాలి. ప్రభా, కోరా కుమార్ లాంటి అనుభవాన్ని నాకు దయచేయి. చెవులారా విన్నారు. ఈ రోజున మనం ఏం వింటున్నాం అనేది జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఏమి చూస్తున్నాం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. 2వ తలంపు పొద్దామా? నా కొద్ది సమయమే కాబట్టి 2వ తలంపు పొద్దాం. 44వ కీర్తనలోనే, మీరు ఎటు వెళ్ళొద్దు, ఆ కీర్తనలోనే ఉండండి. 44:17 వచనం, 2వ తలంపు 17వ వచనం. ఈ కోరా కుమారులు ఉన్న అద్భుతమైన 2వ లక్షణం చదవండి. ఇదంతయు మా మీదికి వచ్చినను మేము నిన్ను మరువలేదు. చాలండి. 2వ అనుభవం యవనస్తులు ఇక్కడ గమనించండి. ఏం చేస్తున్నారంటే అక్కడ వాళ్ళు, ఇదంతయు మా మీదికి వచ్చినను మేము నిన్ను మరువలేదు. ఇదంతయు మా మీదకి వచ్చిన ఎన్ని పరిస్థితులు, ఎన్ని అనగా ఇబ్బందులు వచ్చినా ఏం చేయలేదంటే దేవుని వాళ్ళు మరిచిపోలేదు. దేవుని వాళ్ళు మర్చిపోలేదు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది. ఇర్మియా గ్రంథం 13:25లో ఒక మాట చదవండి. కొన్నిసార్లు మర్చిపోయే పరిస్థితి. ఈ మాటలకి జాగ్రత్త. ఇర్మియా 13:25. నీవు అబద్ధమును నమ్ముకొని ఏం చేశారంటే నన్ను మరిచితివి. యవ్వన కాలంలో దేవుని కంటే ఎక్కువగా లోకమును నమ్మడం, అబద్ధములు నమ్మడం, పాప సంబంధమైన కార్యాలు కొనసాగుతూ వెళుతున్నా. నువ్వు నన్ను ఏం చేసినావు? ఇప్పుడు మరచున్నావు. దేన్ని నమ్ముకొని? అబద్ధములను. 20వ అధ్యాయం 32వ వచనం. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 32వ వచనం. ఇర్మియా గ్రంథం చదవండి. కాబట్టి ప్రకటించి
గర్జించున్నాడు, చున్నాడు, ఒక మాట అప్పుడు వాళ్ళనిగా చెడు యొక్క నడవడని కలిగి వాళ్ళు మరిచిపోయిరని భాగంలో. కాబట్టి అనగా వారు మరిచిపోయి ఉన్నారంట. వారు అబద్ధములను నమ్ముకొని ఏం చేశారంట? నన్ను మరచి ఉన్నారు. 20వ అధ్యాయంలోనే ఆ మాట ఉంటుంది, 32 వచ్చిన అనుకుంటా. దేవుని వాక్యంలో నన్ను మరచి ఉన్నారు. వారి జీవితంలో కాని వాటిని అనగా కాని వాటిని నమ్ముకొని. దేవుని వాక్యంలో మాట మనం చూద్దాం. 106వ కీర్తనలోకి రండి, 13వ వచనం. దేవుణ్ణి మర్చిపోయే పరిస్థితులు. 106వ కీర్తన 13వ వచనం. ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే ఏమైనారంటే ఇశ్రాయేలీయులు మర్చిపోయారు. కొన్నిసార్లు యవనస్తులు కూడా అనే దేవుడు చేసిన కార్యాలను మర్చిపోయి వారికి ఉంటాం. ఇప్పుడు మనం వింటవచ్చిన సాక్షి, దేవుడు చేసిన కార్యాలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కోర కుమారులు మేము నిన్ను మర్చిపోలేదు. వారి జీవితంలో దేవుని మరవకుండా జీవిస్తా ఉన్నారు. దేవుని వాక్యంలో చాలా విషయాలు ఉన్నాయి. ఇర్మియా గ్రంథం 2:13లో కూడా ఒక మాట ఉంది. చూడండి, ఇర్మియా గ్రంథం 2:13, 2వ అధ్యాయం 13, 2వ అధ్యాయం 13వ వచనం. నా జనులు 2 నేరములు చేస్తున్నారు, జీవజలముల ఓటనైనా నన్ను విడిచి ఉన్నారు, నన్ను మరిచి ఉన్నారు. చాలా విషయాలు రాయబడతాయి. ఏం చేశారంటే దేవుణ్ణి విడిచి ఉన్నారు. ఆయన మాత్రం మనల్ని విడవడు. జ్ఞాపకం పెట్టుకుని ఒక మాట, యెషయా 49:14-15 వచనాల్లో ఓ మాట ఉంది. కొన్నిసార్లు ఎవరి కాలంలో దేవుడు నన్ను వదిలిపెట్టాడు, దేవుడు నన్ను మర్చిపోయాడని అనుకుంటాం. 49, అయితే సీయోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడు అని అనుకునుచున్నది. చదవండి ఇప్పుడు. స్త్రీ తన గర్భమును పుట్టిన చంటి బిడ్డను కరుణింపకుండా మరచున వారైనా మరచుదురు గాని నేను నిన్ను. కొన్నిసార్లు దేవుడు నన్ను మర్చిపోయాడు, నా జీవితాన్ని మర్చిపోయాడు, నా భవిష్యత్తు విషయమై మర్చిపోయాడు, నా స్టడీ విషయమై మర్చిపోయాడు, అనగా నా ఆరోగ్య విషయమై మర్చిపోయాడేమో, నాకు మేలు లేదు, నాకు క్షేమము లేదని కొన్నిసార్లు బాధపడుతుండొచ్చు. నా జీవితంలో ఇన్నిసార్లు నేను ఫెయిల్ అయిపోయాను, దేవుడు నన్ను మర్చిపోయాడని కొన్నిసార్లు అనుకుంటూ ఉండొచ్చు. అనగా దేవుడు నిన్ను మర్చిపోలేదు, ఆయన నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు. ఎబ్రీ 13:5లో నిన్ను విడవను. కొన్నిసార్లు కృంగిపోయిన పరిస్థితులు ఉంటాయి, కొన్నిసార్లు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు ఉంటాయి. ఆయన నిన్ను మర్చిపోయే దేవుడు కాదు. ఎందుకు మర్చిపోడు? 16వ వచనం అక్కడ చూడము, నిన్ను నా అరిచేతుల మీద, అది యవనస్తులారా ఆయన అరిచేతుల్లో ఉన్నావని జ్ఞాపకం పెట్టుకో. అనగా ఆయన మర్చిపోయేవాడు కాదు. ఆయన చేసిన మేలులకు మనము కూడా ఏం చేయకూడదు చెప్పండి? ఆయనను మర్చిపోకూడదు. కొన్నిసార్లు దేవుని ఇల్లు మర్చిపోతాం, దేవుని వాక్యాన్ని మర్చిపోతాం, అనగా రాను ప్రార్థనలు మర్చిపోతాం. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఆరాధన చేస్తున్నానా? కొన్నిసార్లు ఆరాధనే చేయను, కొన్నిసార్లు ప్రార్థన చేయను. ఇవన్నీ కూడా అనగా మర్చిపోతున్న పరిస్థితులుగా కనబడుతూ ఉంటాయి. కోర కుమారులు అంటున్నారు, అనగా మేమంటారంటే మేము నిన్ను మర్చిపోలేదు. వారి జీవితాల్లో అనగా వాడు మేము మరవలేదు అంటున్నారు. మన దేవుడు మనల్ని కూడా మర్చిపోడు, అనగా మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. 115వ కీర్తన ఒక మాట, మీ ఆదరణ కొరకు, మీ ప్రోత్సాహం కొరకు 115వ కీర్తన చూడండి ఒక మాట, 12వ వచనం. 115:12వ వచనం. యెహోవా మమ్మను మరచిపోలేదు, ఆయన మమ్మను. ఈ మాట జ్ఞాపకం పెట్టుకోవాలా? ఇంతకాలం దుఃఖముతో, ఇంతకాలం బాధతో, ఇంతకాలం వేదనతో, ఒకవేళ ఎన్ని అనగా మీటింగుల్లో ఒకవేళ వచ్చినా నువ్వెంతో బాధ వేదనగా ఒకవేళ నీ జీవితంలో ఉందేమో. అది ఇక్కడ ప్రభు అంటున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? ఈ మాట ఇక్కడ రాసుకున్న కీర్తన కాడు అంటున్నాడు, యెహోవా మమ్మను
మరిచిపోలేదు. ఆయన మమ్మను ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వదించాలంటే మనం కూడా ఒకటి కలిగి ఉండాల. కీర్తన ఇక్కడే 115:13 వచనం. 115:13 మనకు ఆశీర్వాదాలు కావాలి, కానీ అనగా లక్షణాలు మాత్రం మనం కలిగి ఉండవు. చదవండి. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా. ఇప్పుడు చెప్పండి, ఎవరిని ఆశీర్వదిస్తాడు దేవుడు? చెప్పాలి, ఎవరిని వస్తాడు? అది మాత్రం మనకు అవసరం లేదు. ఏం కావాలి మనకు? ఆశీర్వాదాలు కావాలా, దీవెనలు కావాలా, మంచి ఉద్యోగం కావాలా, మంచి భవిష్యత్తు కావాలా. యెహోవా యందు ఏముండాలి మనకు? రాసింది అక్కడ. పిన్నలేమి పెద్దలేమి అందరూ తన యందు. ఎవరి యందు? కొన్నిసార్లు సేవకులు కనబడితే భయభక్తులు చూపిస్తాం, పెద్దలు కనబడితే భయభక్తులు చూపిస్తాము కదా, అనగా దేవుని వాక్యంలో రాయబడి నేర్చుకెళ్ళలో కూడా. కాబట్టి అలాంటిది కాదు. సేవకులు ఉన్నా, పెద్దలు ఉన్నా, లేకపోతే విశ్వాసులు ఉన్నా లేకపోయినా దేవుని యందు ఏం కలిగి ఉండాలి మనము? భయభక్తులు. ఎక్కడ భయభక్తులు ఉంటాయో అక్కడే ఉంటుంది. చెప్పండి. రెండవది ఆశీర్వాదం. ఈనాటి అనుభవంలో అనగా భయభక్తులు కలిగి జీవించలేకపోతున్నాం. ఎందుకంటే ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంది 11:8. చూడండి, ప్రసంగి గ్రంథం 11:8. త్వరగా కాదు నాన్న, ప్రసంగి గ్రంథము ఒక మాట మనం చూద్దాం. 8:11 చూడండి. మనుషులు భయము విడిచి 8:11 చదవండి. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా చూచి మనుషులు ఏ విడిచిపెట్టారంట? చెప్పాలా, ఏ విడిచిపెట్టారు? నిజంగా ఎవరి కాలంలో భయం విడిచిపెట్టానో భయం ఉందా? కొన్నిసార్లు ఆ భయభక్తులు కనబడవు. జాగ్రత్తగా ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకో. ఇప్పుడు అది విన్నాం కదా, నువ్వు ఎంత భయభక్తులు కలిగి ఉంటే అంత ఆశీర్వాదం. ఎంతగా పాపములను అసహించుకుంటే, ఎంతగా లోకాన్ని అసహించుకుంటే అంత ఆశీర్వాదం. కొంతమంది ఎవరో చెప్తూ ఉంటారు, వాక్యం విన్నప్పుడు అన్ని తీసేసుకోవాలనిపిస్తుంది, వాక్యం విన్నప్పుడు అనగా స్థిరంగా ఉండాలనిపిస్తుంది, వాక్యం విన్నప్పుడు తీర్మానముతో వెళ్ళాలని తీర్మానం చేసుకుంటాం. బయటికి వెళ్ళేటప్పుడు సాతాను మళ్ళీ ఏం చేస్తుంటాడు? మరలా లాగుతూ ఉంటాడు. చాలా మంది అలా చెప్తా ఉంటారు. ఇలా యవన కాలంలో భయభక్తులు చాలా అవసరం. మూడో మాట చూద్దాం. కీర్తన 44 రండి. Psalm 44:17. కీర్తనలు 44. ఇదంతయు మా మీదికి వచ్చినను మేము నిన్ను మరవలేదు, నీ నిబంధన మీరి ద్రోహులము. మూడో తలంపు కోర కుమారులు ఉన్నది. మొదటిది ఏం చెప్పండి? మొదటి మాట ఏంటి? మేము చెవులారా విన్నావాళ్ళు చెప్తారు, బాయ్స్ చెప్పట్లేదు సరిగా. మొదటి తలంపు ఏంటి? చెవులారా విన్నాం. ఏం మాటలు విన్నారండు? దేవుని గురించిన మాటలు. కనుక సెల్ ఫోన్లో కాదు, టీవీలో కాదు, బయటివి కాదు, సంఘాల్లో ముఖ్యంగా కాదు. మనం ఇయ్యే వింటాం. ఏంటి? సంఘాల్లో ఆ పరిస్థితులు, ఈ పరిస్థితులు నిన్ను నష్టపరుస్తాయి. వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని మాటలు ఎట్టినాలో చెవులారా మనము వినాలి. రెండవది, ఆయనను ఏం చేయకూడదు? ఆయన మందిరాన్ని ఏం చేయకూడదు? ఆయన వాక్యాన్ని ఏం చేయకూడదు? మర్చిపోకూడదు. మూడవది, నీ నిబంధన మీరి ద్రోహులము. ఏం చెప్తున్నారు? ఈ తలంపులు ప్రభు జ్ఞాపకం చేసుకొచ్చాడు. తండ్రి మాత్రము సరైన వ్యక్తి కాదు, కానీ కుమారులు మాత్రము శ్రేష్టమైన వాళ్ళు. నిబంధన మేమేం చేయలేదు చెప్పాలా? మీరలేదు. నిబంధన అనే ఒక మాట మీరలేదు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది. యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం. యోబు కూడా నిబంధన చేసుకున్నాడంట. ఈ మాట అందరూ చూడండి. యోబు గ్రంథం 31:1 చూడండి. నేను నా కన్నులతో
నిబంధన చేసుకొని ఉన్నాను. కన్యకను నేను ఎలాగో చూసారా? ఏమంటున్నాడు? నేను ఒక నిబంధన చేసుకున్నా. పాపాన్ని నేను ఎలాగో చూడగలను, లోకాన్ని నేను ఎలా చూడగలను? నేను చూడను. ఇప్పుడు కింద చదవండి, మీరు చూస్తే ఏమవుతుంది? కింద అక్కడే చదవండి, వస్తున్నా చదవండి. అలాగూ చేసినలా చూడండి. అలా కాని ఒకవేళ నేను చేస్తే పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమవుతుంది? ఆజ్ఞను నేను అనగా తప్పిపోయిన వ్యక్తిని, ఆజ్ఞను నేను పాటించిన వ్యక్తినని అనగా యోబు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. నేను అలాగే చేస్తే, నేను అలాగా జీవిస్తే, అందుకని పాపం విషయమై జాగ్రత్తగా ఉండాలి. పాపం ఎట్లుంటుంది చెప్పండి? పాపం తీయగా ఉంటుందా? పాపము లేకపోతే చేదుగా ఉంటుందా? ఒక్క మాట అడుగుతే వస్తుంది. పాపం ఎలా ఉంటుంది? రుచి బైబిల్ ఉంది. తీయగా ఉంటుందా? చేదుగా ఉంటుందా? యోబు గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం చూడండి. జోబ్ చాప్టర్ 20:12. అందరూ చూడండి. యోబు గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. చెడుతనము ఇప్పుడు చెప్పండి. చెడుతనం ఎట్లని చెప్పండి, పాపం ఎట్లని చెప్పండి. ఎప్పుడన్నా చూశారు ఈ వచనం? ఎప్పుడన్నా చూశారు వచనం? చూస్తా ఎట్లుందంటే చెడుతనం, పాపం ఎలా ఉంది? చెడుతనం అంటే పాపం ఎలా ఉంది? తీయగా. యవనస్తులారా జాగ్రత్త అనగా పాపము తీయగా ఉంటుంది. నిన్ననగా నష్టపరిచేది పాపం అనగా పాపము తీయగా ఉంటది, అది నిన్ను నష్టపరుస్తుంది. చెడుతనం వారి నోటికి తీయగా ఉండెను. చూడండి ఎంత పరిస్థితో. అందుకని దేవుని వాక్యములో పాపము అనగా ఎంతో ప్రమాదకరమైనది. దేవుని వాక్యంలో రాయబడింది, పాపము వలన వచ్చు జీతము ఎంత. అందుకని పాపము ఒక ఆయన బైబిల్లో అసహ్యించుకున్నాడు. ఆయన పేరు చెప్పండి. పాపము నుండి అనగా పారిపోయాడు. ఎవరు? యోసేపు. ఆదికాండం 39:12వ వచనంలో ఆ మాట ఉంది. యోసేపు చదవండి. తనతో శయనింపమని అతడు తన వస్త్రమును ఏం చేశాడంటే ఆమె చేతిలో. ఎంతమంది విడిచిపెడుతున్నారు పాపమును? ఎంతమంది విడిచిపెడుతున్నారు? ఎంతమంది పాపం దగ్గరికి వెళ్తున్నాం? ఎంతమంది పాపంలో పడిపోతున్నాం? అలాగా పాపము దగ్గరకు వెళితే, పాపంలో పడిపోతే దేవుని దీవెనలు మనం ఏమాత్రము కూడా ఆశించడము వ్యర్థమే. యోసేపు పాపము నుండి ఏమైనా చెప్పండి? పారిపోయాడు. కోరా కుమారులు కూడా అలాంటి పరిస్థితుల నుంచి పారిపోయిన వారుగా, కాని మాటల దగ్గర నుండి వారు ఏం మాట్లాడుకుంటున్నారు అనగా కోరా వాళ్ళ తండ్రి వాటి దగ్గరే మాత్రము కూడా వాళ్ళు లేరు. బైబిల్ రాయబడింది సంఖ్యాకాండం 26:11లో కోరా కుమారులు ఏమని రాయబడిందంటే ఒక మాట, అద్భుతమైన మాట. 26:11 సంఖ్యాకాండం. వారు మరణించలేదు. చదవండి. అయితే మరణించలేదు. ఆ మాట రాయడానికి ఎంత చూడండి. వారు చనిపోలేదు. ఎందుకు? వారు చెడు కార్యాలు వినలా. ఓకేనా? ఒకటి. రెండోది, దేవుణ్ణి మరవలేదు. మూడోది, నిబంధన మీరలేదు. అనగా దేవుని మాటలు మీరలేదు. వారు అనగా ఆ మాటలకు లోబడి జీవించారు. ఈ రోజున తల్లిదండ్రుల మాటలు, దేవుని యొక్క సేవకుల మాటలు మనము వినాలి. ఒక మాట చదవండి. సామెతల గ్రంథం 10:1.
సామెతల గ్రంథం 10:1. జ్ఞానము గల కుమారుడు తండ్రిని, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి ఏం చేస్తాడు? వినకపోతేనే. చాలా మంది తల్లిదండ్రులు ఉంటారు, అలా మా కడుపున చెడబుట్టాడు అనగా కుమార్తెల విషయము, తల్లిదండ్రుల మీద విషయమై ఎంతో శ్రద్ధ తీసుకొని ఎంతో డబ్బు వ్యయం చేసి అనగా మిమ్మల్ని అనుభవ స్థాయిలోకి తీసుకురావాలంటే ఇందాక సాక్షి చెప్పినట్టు స్వేచ్ఛ కావాలా, ఎట్లంటే అట్లా తిరగాల, జీవించాలా అని సాతానుడు ప్రేరేపించే దినాలివి. ఎంతో నష్టం, ఎంతో ప్రమాదము. యోసేపు పాపము నుండి ఏమైపోయినాడు? పారిపోయాడు. నిబంధన, దేవుని యొక్క మాటలు లోబడాలి మనం. ఆదా మీరేడనుంది మీకా గ్రంథంలో ఒక మాట, నిబంధన మీరేడంట. హోషేయ 6:7 ఒక మాట చదవండి. ఆదాము అనగా నిలబడలేకపోయాడు, మీరేడు. హోషేయ 6:7. ఆదాము నిబంధన మీరినట్లు. చూడండి, ఆదాము ఏం చేశాడు చెప్పండి? నిబంధన మీరాడు, దేవుని మాట మీరాడు. ఈనాడు ఎవరి కాలంలో దేవుని మాట మీరే అనుభవంలో కొన్నిసార్లు కనబడతాం, ఆశీర్వాదాలు రావు. దేవుని దాసులు అనగా దేవుని ఇంటిలో సేవకుల మధ్య, పెద్దల మధ్య, పరిశుద్ధుల మధ్య యవన కాలములు విధేయులుగా జీవించాలి. వారు నిబంధనలు మీరి మేమేం కాలేదు, ద్రోహులము. మొదటి సమయం 15వ అధ్యాయంలో మాట 3లో సౌలు దేవుని మాటలు వినక ఏం కోల్పడంటే అధికారమే కోల్పోయాడు. చదవన మాట, కాబట్టి నువ్వు పోయి అర్థము చెయ్యి, వాళ్ళని చాలా అనగా అక్కడ సమయాల ద్వారా చెప్పబడింది. కానీ సౌలు ఆ రీతిగా ఏమాత్రము చేయలేదు. కాబట్టి ఎన్నిసార్లు మీరు ఎన్నోసార్లు ధిక్కరించిన వాళ్ళం, తల్లిదండ్రులను దుఃఖపెట్టిన వాళ్ళం. కాబట్టి తల్లిదండ్రులకు ఎట్లుండాలని బైబిల్లో, మీ తల్లిదండ్రులకు లోబడి ఉండి. 4వ తరం చూద్దాం, గుర్తు చేస్తాను. 18వ వచనం. కోరా కుమారులు అంటున్నారు వాళ్ళే, మా హృదయము వెనుకకు మరలిపోలేదు. వాడు స్థిరమైన వాడు. కోరా కుమారులు చాలా, మా హృదయము వెనుకకు మరలిపోలేదు. కొన్నిసార్లు చిన్న కష్టం వచ్చిందంటే చాలు, ఇక ప్రార్థన ఉండదు, బైబుల్ ఉండదు, మందిరం ఉండదు, యవనస్తులు కూడా. ఒకసారి జయరాజు ఒక మాట చెప్పాడు. ఇక్కడ వాక్యం చెప్పడానికి వెళ్తే ఒక అన్న మా ఇంటికి రండి అన్న, ప్రార్థన చేయాలన్నా, అన్న మా ఇంటికి రండి అన్న, ప్రార్థన చేయాలన్నంటే ఎంతో కష్టమో ఎంతో శ్రమ అనుకున్నాడంట. ఇంటికి పోయినాక ఏంటక్క మీ అక్కరా ఏంటి మీ అవసరం అంటే, అన్న 3 రోజుల నుంచి గేదె పాలు ఇట్లేదన్నా. ఎన్ని రోజుల నుంచి? అందుకు అది పెద్ద శ్రమ అంట. చూడండి, యవనస్తులు కూడా కొన్నిసార్లు చిన్న చిన్న వాటికే, కొన్నిసార్లు ఎన్నో విధములుగా దేవుని మీద అలుగుతాం, దేవుని ఇంటి మీద అలుగుతాం, దేవుని సాకుల మీద అలుగుతాం, పెద్దల మీద అలుగుతాం. అనగా స్థిరంగా ఉండలేం. వాళ్ళు అలా లేరు. మా హృదయము వెనుకకు మరలలేదు, స్థిరంగా వాళ్ళు ఉన్నారు. దేవుని ఇంటికి రావడంలో, దేవుని సేవించడంలో, దేవుని కార్యాల్లో, దేవుని పనుల్లో, పరిచర్యల్లో స్థిరంగా వాళ్ళు ఉన్నారు. వాళ్లే చెప్తున్నారు ఈ సాక్ష్యం. వాళ్లే చెప్తున్నారు, చెవులారా మేము దేవుని మాటలు విన్నాం. రెండోది, మేము దేవుణ్ణి మరిచిపోలేదు. మూడోది, మేము నిబంధనను మీరలేదు. నాలుగోది, వెనుకకు మేమేమాత్రము కూడా మనలేదు. ఒక్క మాట అని చూడండి, ఎవరొస్తుంది ఎంత అనగా పరిస్థితులు ఉంటాయో, తిరుగుబాటు, రకరకాల పరిస్థితులు. పిల్లారా, ఎన్నిసార్లు వెనకంజ వేసినావో,
అనగా ఆత్మీయ జీవితంలో వెనుకకు తిరిగితే ఒక్క మాట దేవుని వాక్యం ఉంది. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 38. వెనుకకు తిరిగితే దేవుని ఆత్మకు సంతోషం ఉండదంట. చదవండి, ఏప్రిల్ 11:38. అది కాదు నాన్న, 11వ అధ్యాయం 10:38. నీతిమంతుడైన నా ఎదుట విశ్వాస మూలముగా జీవించను గాని అతను వెనక్కి తీసినలా అతని ఎందుకు ఆత్మకు ఏముండదు? దేవుని ఆత్మకు సంతోషం ఉండదు. వెనక తీయకూడదు. ఎంత కష్టమైనా ఏమైనా దేవుని సేవించడం, దేవుని ప్రేమించడం, దేవునికి రావడం, దేవుని పరిచర్యలు చేయడం, వెనుకకు తిరగకూడదు. 5వ మాట చూద్దాం. అక్కడే 18. మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. ఏం చెప్పండి మాట? మా అడుగులు ఎవరి మార్గం చెప్పాలా? ఎవరి మార్గం? దేవుని మార్గం. తొలగిపోలేదు మా అడుగులు అనగా నీ మార్గాల్లో నడిచాం ప్రభువా. ఆ మాట కనబడుతుంది. మా అడుగులు ఒక ఆయన లాగా నడిచినట్టు బైబిల్లో మనం చూడగలం. ఆనోకు ఏమనుంది? అదే మనకు తెలుసు. ఆనోకు దేవునితో కూడా నడిచినది. ఓకే, ఇంకా ఉన్నారు కానీ ఇంకా పర్టిక్యులర్ గా అడుగు జాడలు విడవక నడిచినవి నా పాదములను ఒక ఆయన అన్నాడు. అన్న మాకేం తెలుసు, మీరే చెప్పండి అంటారు కదా. యోబు గ్రంథం 23వ అధ్యాయం 11వ వచనం చదవండి. జోబ్ చాప్టర్ 23:11. అమ్మా జాగ్రత్తగా. నా పాదములు ఆయన అడుగు జాడలు విడవక. ఎవరి పాదాలు? యోబు పాదాలు. దేవుని అడుగు జాడలు విడవక. యవ్వన కాలంలో ఎన్ని పర్యాలు విడిచిపెట్టావో దేవుని మార్గాలు, దేవుని అడుగు జాడలు, ఆశీర్వాదాలు ఎలా వస్తాయి, దీవెనలు ఎలా వస్తాయి? ఇక్కడ మనల్ని మనమే ఆలోచన చేసుకోవాలి. నేను ఇక ముగింపుకు వస్తున్నాను. ఏమంటున్నాడు? ఏం చెప్పండి ఒక మాట. నా అడుగులు, నా పాదములు విడువక నడిచినవి. చదవండి. మేము ఇటు తిరగక ఆయన మార్గములను. ఇప్పుడు అనగా దేవుని వాక్యంలో ఒక మాట, మానవుడు ఇలాగ దేవుని అడుగు జాడల్లో నడవలేదు. దేవుడు మానవుని కలిగజేసింది మనలను యథార్థవంతులుగా ఉండాలని. ప్రసంగి 7:29 ఉంది. ఎలా ఉండాలని కలుగు చేశాడు? యథార్థవంతులుగా. కానీ మానవుడు అలా లేడు. యెషయా గ్రంథం 53:6 వచ్చింది చదవండి. 53:6. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మానవుని జీవితం ఇది అనగా అడుగు చాడలు విడిచిపెట్టిన పరిస్థితులు, దేవుని మార్గాలు విడిచిపెట్టిన పరిస్థితులు, త్రోవ తప్పిపోయిన పరిస్థితులు. దేవుని వాక్యంలో రాయబడింది. అనగా 66వ అధ్యాయం యెషయాలో 3వ వచనంలో, ప్రతి వాడు తనకిష్టమైన త్రోవను ఏర్పరుచుకొని. చదవండి చిన్న మాట. ఇది జాగ్రత్తగా గమనించి ముగింపులో, ఒకవేళ ఇంకా హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా పాపములో జీవిస్తున్నావు, కారణం నీకు ఇష్టమైన మార్గాల్లో వెళ్తున్నావు, నీకు ఇష్టమైన త్రోవల్లో వెళ్తున్నావు, పాపములో జీవిస్తూ ఉన్నావు, నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. ఏ మార్గాలు వెళ్తున్నావు? నీకిష్టమైన మార్గాలు, నీకిష్టమైన మార్గాలు వెళ్తున్నావు. నీ ఇష్టం ఎక్కడికి తీసుకెళ్తుందో చెప్పంటారు ఒక మాట. నీ ఇష్టం ఎక్కడికి తీసుకెళ్తుందంటే లూకా సువార్త 16:20 అనగా 5వ వచనంలో ఒక మాట ఉంది. కుమారుడా, నీకు ఇష్టం వచ్చినట్లుగా నీవు భూమి మీద. చదవండి ఆ మాట ఒకటి 16. ఇది నీకు ఇష్టం
వచ్చినట్లుగా నడిచావు. జాతిగా నా ముగింపులో నీకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడావు, నీకు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించావు, నీకు ఇష్టం వచ్చినట్టుగా పాపం చేస్తూ వచ్చావు, నీకు ఇష్టం వచ్చినట్టుగా లోకముల వాటిని అనుభవిస్తూ వచ్చావు. ఇప్పుడు ఇక్కడ పాతాళంలో ఏమవుతుంది నీకు చెప్పాలి? పాతాళంలో ఏమవుతున్నాడు? బహుయాతన. నీ ఇష్టము అనగా పాతాళానికి తీసుకెళ్తుంది, నీ ఇష్టం నిన్ను నరకానికి తీసుకెళ్తుంది అనగా ఇదే అనగా ఒకవేళ సరైననుకుంటున్నావు, పాపం వల్ల వచ్చు జీతము మరణం అనగా ధనవంతుడు ఇష్టం వచ్చినట్టుగా జీవించాడు, ఇష్టం వచ్చినట్టుగా నడిచాడు. ఆయన ఇష్టం అనగా పాతాళానికి తీసుకెళ్ళింది. నిత్య నరకం. అక్కడ అగ్ని ఆడదు, పురుగు చావదు. రేపేమి సంభవించునో నీకు ఇదే మిక్కిలి అనుకూలమైన నేడే నీ రక్షణ. నీ గురు ప్రభువు యేసుక్రీస్తు వారు కలవరిలో ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, ఆయన చేతులతో పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోచున్న వాళ్ళ నా ఎందుకు నేనేమిస్తాను యవ్వన కాలంలో అనగా రేపేమి సంభవించునో నీకు అనగా నీ హృదయాన్ని దేవునికి ఇస్తే నీకు నెమ్మది, శాంతి, సమాధానాన్ని ప్రవహిస్తాడు. రక్షించబడిన యవనస్తులుగా దేవుని ప్రజలుగా హోరా కుమారులైన అనుభవాలు మనం కలిగి ఉన్నాం. చెవులా దేవుని వాక్యం విందాం, ఆయన మర్చిపోకుండా ఉందాం, నిబంధన మీరకుండా ఉందాం. 4వది వెనుకకు తిరగకూడదు. 5వది ఆయన అడుగు జాడల్లో నడిచినప్పుడు దేవుడు ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. దేవుని దీవెనలు మనం పొందుతాం. రక్షణ లేకపోతే ఇదే మిక్కులు అనుకూలమైన సమయం. నేడే నీ రక్షణ. హృదయాన్ని ప్రభుకి ఇస్తే గొప్ప రక్షణ ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. వారికి ప్రభు సాయం చేయాలి. ప్రార్థన చేస్తాం. దయచేసి ఒక్క నిమిషం మోకరించండి. చెప్పబడిన వాక్యము దేవుని దాసులు బేతనీయ ప్రార్థన మందిరం జగదీర్గుట్ట శ్రావణ్ కుమార్ అన్న దేవుని సేవకులు వచ్చి ప్రార్థన చేస్తారు. దయచేసి ఒక నిమిషం కళ్ళు మూసుకొని మరి దేవుని యొక్క ఉద్దేశం నీ జీవితంలో ఏమైందో దేవునికి నీ హృదయాన్ని ఇవ్వాల్సిందిగా ప్రభునామున మరి మనవి చేస్తా అంటున్నాను. 5 అంకెల అనుభవం కోరాహు కుమారులు ఏ విధంగా ఉన్నారో మరి వింటూ వచ్చాం. చెవులారా వినకుండా దేవుని వాక్యం నిర్లక్ష్యం చేస్తే ఈ రాత్రి అయినా దయచేసి రక్షణ తీర్మానం చేయాల్సిందిగా ప్రభు నామమున ఆహ్వానిస్తున్నా. సో ప్రభు లేకుండా ఉండడం ఎంత దరిద్రమో, ప్రభు లేకుండా ఉండడం ఎంత బాధ, ప్రభు లేకుండా ఉండడం ఎంత నిష్ప్రయోజనమో సాక్ష్యం ద్వారా వాక్యం ద్వారా విన్నాం. కాబట్టి ప్రభు లేకుండా మరి ఒక ఆత్మరా హెబ్రోను ప్రార్థన మందిరానికి ఈ కంబైన్డ్ యూత్ మీటింగ్ కొరకు నువ్వు ఏ ఉద్దేశంతో వచ్చావో అయితే ఇక్కడ నుండి వెళ్లే సమయంలో ప్రభువుని నీ హృదయంలో కలిగి ఉండి వెళ్ళాలని మా అందరి యొక్క ప్రార్థన. ఈ యొక్క ప్రయాసం అంతా దాని కొరకే. ప్రియమైన సహోదరుడా సహోదరి, హృదయంలో తీర్మానం చేసుకో. నీకు రక్షణ అంటే ఏంటో తెలుసు, అయినా చెవులారా వినకుండా అపవాది మాట వింటున్నావేమో, స్నేహితుల మాట వింటున్నావేమో. దయచేసి హృదయంలో తీర్మానం చేసుకో. యేసయ్యా నేను పాపిని. కోరాహు కుమారులు చెవులారా విన్నారు, కీర్తనల్లో ఎన్నో కీర్తనలు రాయగలిగారు. నేను కూడా అట్లా చెవులారా విన్నాను, నా హృదయంలోనికి రా ప్రభా, హృదయమారా నిన్ను స్వీకరిస్తున్నాను అన్న వాళ్ళు దయచేసి మీ కుడి హస్తాన్ని తల కంటే పైగా ఎత్తి చూపించండి. మీకు ఒక మరి తీర్మానం కార్డు ఇస్తాము. మీ కొరకు ఇక్కడ స్థానిక సంఘము దైవ సేవకులు యొక్క కంబైన్ యూత్ మీటింగ్ లో ఉన్నటువంటి సహోదరులు మరి పెద్దలైనటువంటి వారి దైవ సేవకులు కూడా మీ కొరకు ప్రార్థన చేస్తారు. యేసు ప్రభుని హృదయంలో నేను చేర్చుకుంటాను, నేను చెవులారా విన్నాను, దేవుడు నాతో మాట్లాడాడు అంటే సిగ్గుపడకు సహోదరుడా సహోదరి. దయచేసి మీ యొక్క కుడి హస్తాన్ని లోపల గాని బయట గాని ఎత్తి చూపించండి. ఎంతో చాలా ప్రాముఖ్యమైన సమయం, చలిలో ఇంత సుదీర్ఘమైన ప్రయాణం, ఇంతమంది దేవుని సేవకులు సహోదరులైన వారు ప్రేమతో హైదరాబాద్ నలువైపుల నుండి, ఈ యొక్క ట్విన్ సిటీస్ నుండి, ఆయా ప్రాంతాల నుండి అనేకులు మీ కొరకు ప్రార్థించి ప్రయాసపడ్డారు. నువ్వు చెవులారా ఆయన మాట వింటే నీ హృదయంలో తీర్మానం చేసుకో. చేతెత్తి చూపించు.
నీ కార్డు ఇవ్వబడుతుంది. నీ కొరకు ఇక్కడ దైవ సేవకులు ప్రార్థిస్తారు. నిత్య జీవానికి మరి అర్హుడవు, యోగ్యుడవు అవుతావు. ఎవరైనా ఉంటే ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడు, మా ప్రభును యేసుక్రీస్తు ప్రభు నామంలో మేము స్తుతిస్తున్నాను. ప్రభు కాపాడేటువంటి సందర్భంగా సాయంకాలం చిత్తపడుతూ ప్రభు ఆత్మలలో దాన్ని మీరు జరిగిస్తూ వచ్చిన యొక్క ఎవరసలు కూడికని బట్టి మేము స్తుతిస్తున్నాను తండ్రి. పాటలు, సాక్ష్యాలు ప్రభు మరి ఎంతగానో మీరు బలపరుస్తూ వచ్చినారు. అంతేకాకుండా మీ అమలమైన వాక్యం చేత కూడా మీరు మమ్మల్ని దర్శిస్తూ వచ్చినారు. గౌరవ కుమారులు తండ్రి ఎన్నో కీర్తనలు రాస్తూ వచ్చినారు. 44వ అధ్యాయం తండ్రి 5 విషయాలు మొదటి నుంచి చివరి వచనాల వరకు కూడా 3 భాగాలుగా చూస్తున్నాము తండ్రి. దాంట్లో 5 విషయాలు మీ దాసు ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చినారు. ప్రాముఖ్యంగా తండ్రి వారి పనులారు చూచారని, విన్నారని, రెండవదిగా మేము విన్నది మరవలేదు అని, నీ నిబంధన మేరీ ద్రోహం కాలేదు అని, నాలుగవదిగా మా ఉదయం వెనుకకు మరలిపోలేదు అని, ఐదవదిగా మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు అని. ఎంత గొప్ప సాక్ష్యం తండ్రి. ప్రాముఖ్యంగా రాత్రికాల సమయంలో మీ సంతోషం వీళ్ళందరినీ బట్టి ఎవరస్తురాలను పాసంకి వస్తున్నారు. ఈ దినాల్లో ఎవరస్తులు తప్పక ప్రతిలోనే మీ వాక్యం చెల్లిస్తుంది తండ్రి. మీరే చెప్తూ వచ్చినారు కాబట్టి ఈ యొక్క భయంకరమైన దినాల్లో ఎవరస్తులందరూ కూడా మీ సన్నిధికి వచ్చి వాక్యం విన్నారు. మరి ఏమైతే విన్నారో ప్రభు, ఏమైతే గ్రహించినారో, ఏమైతే వాళ్ళ ఉదయం ఏ మాట తాకినాయో ప్రభు, దాన్ని గట్టిగా పట్టుకోవడం సాయం చేయండి ప్రభు. ఇక్కడ నుంచి తిరిగి వెళ్లే ముందు తండ్రి వాళ్ళు మీ రక్షణ కార్యము తండ్రి జరిగించమని వేడుకుంటున్నాను. దీనికి అనుకూల సమయము, ఈ దినమే రక్షణ దినము. రేపు ఏం జరుగుతుందో మాకు తెలియదు కాబట్టి వీళ్ళు ఎవరు కూడా నశించడం మీ చిత్తం కాదు తండ్రి. మరి దాసులు వివిధమైన ప్రాంతాల నుంచి వచ్చారు తండ్రి. మరి యొక్క కంబైన్ యూత్ మీటింగ్ ని ప్రారంభించిన సంవత్సరం చిత్త వరకు మీరు నడిపిస్తూ వచ్చినారు. ఈ దినం కూడా ప్రభు మీరు అద్భుతకరంగా మీరు నడిపిస్తూ వచ్చినారు తండ్రి. విన్న వాక్యం ఇన్స్పిరేషన్ కాకుండా తండ్రి విన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీ రక్షణ కార్యం జరిగించమని, యేసు నిజమైన దేవుడిని తెలుసుకొని మిమ్మల్ని మయపరచుకుంటూ సాయం చేయండి. వచ్చే వీళ్ళందరి బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నారు. మీ ఆశీర్వాద దిగుని బట్టి మంచి భవిష్యత్తు ఇవ్వండి. తొట్టిలో కూడా కాపాడండి. వాళ్ళ హృదయంలో యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిని అంగీకరించి వాళ్ళు విన్నది గ్రహించినంత కూడా తండ్రి వాళ్ళ నిజ జీవితంలో తండ్రి మరి వినియోగించుకుంటున్నట్లుగా తండ్రి మీరే వాళ్ళని సిద్ధపరుస్తున్నామని ప్రభు ఇంతవరకు నడిపిస్తూ వచ్చిన విధానం బట్టి మేము స్తుతిస్తూ ఇక ముందు కూడా నడిపిస్తున్నామని ప్రభు ఇక్కడ విలాసం నిలబెట్టి ప్రభు ముఖ్యంగా మీరు వాడుతున్నారు. ఇక ముందు కూడా వాడుకోండి. మరి ఈ యొక్క స్థానిక సంఘంలో తండ్రి మరి మీ దాసు ప్రభు కుటుంబాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాను. సంఘం బట్టి మేము స్తుతిస్తున్నాను తండ్రి. వారి ద్వారా ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి కూడా ఏది మేము చేయడానికి సమయాన్ని బట్టి కూడా మేము స్తుతిస్తూ మహిమా ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఇంకా మీ దాసు బలంగా వాడుకోమని, మంచి ఆరోగ్యం తెలుపుమని, ఇంకా రాబోయే దినాల్లో ఇటువంటి గుడికలు మేము కలిగి శాంక్షమని పెట్టుకుంటూ మమ్మల్ని అందరూ కూడా మీ కృపగా చెప్పుకోండి. ముఖ్యంగా యవనస్తులు ఎవరైతే వారు నిజంగా వాళ్ళ హృదయంలో యేసు నిజమైన దేవుడిని ఒప్పుకున్నారో, విశ్వసించారో వాళ్ళందరినీ బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ తండ్రి ఎవరు కూడా తిరిగి కానీ వెళ్లకుండా సాయం చెప్పని కోరుతూ యేసయ్య నామములో ప్రశాంత ఆమేన్. ఓకే, మనం క్లోజింగ్ వచ్చేసాం. సో హతునూరా ఈ యొక్క స్థానిక సంఘము మనకు ఇదంతా లిటరేచర్ ఈ యొక్క బుక్స్ ఇచ్చారు. భోజనం స్టాల్ పక్కన ఇది అరేంజ్ చేశారు. సో 2 పుస్తకాలు ప్రతి ఒక్కరికి
తర్వాత ఇక్కడ ఈ యొక్క స్థానిక సంఘానికి కూడా నార్త్ జోన్ లో ఉన్నటువంటి మరి సహోదరులు దేవుడు ప్రేరేపించి మరి బైబిల్స్, సాంగ్ బుక్స్, తర్వాత యూత్ సాంగ్ బుక్స్, సో ఈ 3 కూడా ఇక్కడ ఇవ్వడానికి అత్తనూరు స్థానిక విశ్వాసులకు ఇవ్వడానికి మరి రవి బ్రదర్ కొన్ని తీసుకొచ్చాడు. సో అవి కూడా ఇక్కడ మీ స్థానికులు ఉంటే ఒకవేళ మీరు కావాలంటే ఇప్పుడే ఇచ్చేసాం. తర్వాత స్థానిక దేవుని సేవకులు మరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. తర్వాత చివరి ఆశీర్వాదము మరి సంగారెడ్డి నుంచి వచ్చినటువంటి దేవుని సేవకులు జీవరత్న ఆశీర్వాదం ఇస్తారు. ఇప్పుడు హాస్టల్ నుండి వచ్చిన వాళ్ళు ఎవరికైనా మీ దగ్గర బైబిల్ లేదు అంటే ఇప్పుడే ఇచ్చేస్తాము, అని ఉండదంటే ఓకే. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ స్థానిక దైవ సేవకులు. దయచేసి మరి ఒక్క నిమిషము కొన్ని మాటలు చెప్పాలి. ఈరోజు ఏంటంటే చాలా లేట్ అయిపోయింది. చాలా ప్రాముఖ్యమైన దినం ఈరోజు నాకు, మరి మీకు కూడా ప్రాముఖ్యమైన దినమే. నేను 1999లో జనవరి 1వ తేదీ రక్షింపబడ్డాను. ఆ సంవత్సరంలోనే సేవా పిలుపు, ఆ సంవత్సరంలోనే నవంబర్ ఈ నెలలో 5వ తేదీ 1999లో మరి బాప్తిసం తీసుకున్నాను. 2000లో సేవకు వచ్చాను. 2001 జనవరి అన్న వాక్యం చెప్పాడు కదా, సాల్మన్ అన్న ఫీబక్క, వీరి యొక్క మ్యారేజ్ డే జనవరి 22, 2001. ఆ రోజే నేను మరి ఫీబక్క దేవసేవకురాలు వాళ్ళ తండ్రి గారి యోహానంకుల దగ్గర నేను ఆ రోజే సేవకు రావడం జరిగింది. ఎలాగొచ్చారంటే మీరు ఆ మూలలో చూశారంటే సన్సెట్ పైన 3 మరి పెట్టెలు కనపడతాయి. మీకు చూసినారు లేదు, ఆ మధ్యలో ఒక పెట్టె ఉంది, సూట్ కేసు పెట్టాడు. సూట్ కేసు ఆ సూట్ కేసు తీసుకొని, అదే సూట్ కేసు తీసుకొని మరి అన్నోళ్ళ పెళ్లి 2 రోజులు ముందనగా ఆ సూట్ కేసు తీసుకుని యోహానంకుల దగ్గరికి నేను సేవా తరగతిలోకి వచ్చాను. ఆ రోజు నుంచి మొదలైంది నా సేవా జీవితంలో ఎన్నో కష్టాలు. తర్వాత ఒక 5 సంవత్సరాలు నేను అక్కడక్కడ సేవా తరగతిలో ఉంటూ వచ్చాను. 2007 నవంబర్ 17వ తేదీ, ఈ రోజు 17వ తేదీ సేవా తరబేది అయిపోయిన తర్వాత నేను మొట్టమొదటి సంఘానికి వెళ్ళడానికి నెల్లూరు డిస్టిక్ లో వింజమూరు మండలంలో గొట్టిగుండాలపాలెం అనేటువంటి విలేజ్, గొట్టిగుండాలపాలెం, అసలు ఆటోలు కూడా తిరగవు ఆ ప్రాంతానికి. అదే పెట్టె తీసుకొని బైబిల్ సంచి తగిలించుకొని ఆ ప్రాంతానికి ఒంటరిగా సేవకు వెళ్ళాను. అప్పటి నుంచి దేవుని సేవలో ఇలా నడుస్తుంటూ వచ్చాను. అదే పెట్టిగా నాకు ఇంకేం లేదు. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత దాని 2వ పెట్టె ఒకటి ఉండాలి, మీరు పక్కన చూసారంటే అది సేవకురాలి, అది 2వ పెట్టె సేవకురాలి. ఆమె కూడా అదే పెట్టి తీసుకుని రావడమే ఇక అంతే. తర్వాత నిదానంగా బీరువాలు, పింజులు అవి ఇచ్చాను. కానీ అవి 2 ఎందుకంటే అవి ఎత్తిపెట్టి ఎందుకంటే గుర్తు కోసం, ఒకవేళ జీవితంలో చచ్చిపోయినా కూడా ఎట్టే ఉండాలని అట్టే పెట్టున్నా. జీవితంలో దేవుడి సేవకు అన్ని వదిలిపెట్టి అదే పెట్టెతో నేను యోహానంకుల దగ్గర వెళ్ళడము, అదే పెట్టెతో సంఘానికి సేవకుడిగా వెళ్ళడము జరిగింది. చివరి వరకు కూడా నేను అలాగే మరి ప్రభు కొరకై జీవించాలి. అందుకే ఈ దినము నాకు చాలా ప్రశస్తమైన నవంబర్ 17వ తేదీ ఒక సేవకుడుగా సంఘానికి నేను మరి పంపింపబడిన దినం. కాబట్టి నా కొరకు, నా కుటుంబం కొరకు, సంఘం కొరకు, మరి పిల్లల కొరకు దయచేసి మీరు ప్రార్థించండి. ఇంకా ప్రాముఖ్యంగా ఒక మాట చెప్పాలి. ఏప్రిల్ 18వ తేదీ సాయంత్రం 4 గంటలకి 4:30కి నాకు జీడిమెట్ల దగ్గర యాక్సిడెంట్ అయింది, కింద పడిపోయాను. ఈ మాట చెప్పడానికి కూడా ఈ మీటింగ్ ఏర్పాటు చేశాము. కింద పడిన వెంటనే ఇక నా బాధ చెప్పడానికి వీలేదు, అంత బాధలో నా కాలు ఇరిగిపోయి ఉన్నది. నేనే చూసుకున్నాను, కాలు ఇరిగిపోయింది. వెంటనే నేను మరి అక్కడ ఉన్న వాళ్ళు అడుగుతున్నారు, ఎవరు నీకు తెలుసు? ఆ ప్రాంతం పడిన దగ్గర ఒక ఆయన విశ్వాసం ఎవరు ఉన్నారు, ఆయన పేరే గుర్తు లేదు, సాల్మన్ అన్న. ఆయనకు ఒకవేళ తెలియదేమో. వెంటనే నేను రవీంద్రకు, రవికుమార్ అన్నకి, సూరారమ్మకి వెంటనే ఫోన్ చేయించాను.
వెంటనే వాళ్ళు ఎంత స్పందించారంటే 5 నిమిషాల్లో మరి డేవిడ్ ఇంకా కొంతమంది వెంటనే వచ్చేసారు. 5 నిమిషాలు వచ్చేసారు. నా బాధ వాళ్ళు చూడలేకపోయినారు. దేవుడు కరుణించినాడు. మరి మహిదాస్ వెంటనే రెండోసారి మహిదాస్ ఫోన్ చేశాను. వెంటనే వాళ్ళందరూ వచ్చారు. ఎలాగంటే ఒక వ్యక్తికి నేను మర్చిపోలేను, అంతగా నాకు వారు చేసిన పని. మరి సూరారము, బేతరియా, ఏలీము, హెబ్రోను, ఇలాగా నర్సాపూరు మందిరం, మరి మా సంఘం, ఇంకా 11 సంఘాలు వెంటనే వచ్చి నన్ను ఎంతగా ఆదుకున్నారంటే, ఒకవేళ ఎవరిని ఆదుకున్నారో లేదో నాకే తెలియదు కానీ నన్ను మాత్రము వాళ్ళు చాలా ఆదుకున్నారు. సంఘంలో అందరూ లేదు, వాళ్ళందరూ కూడా నేను రుణపడి ఉంటున్నాను. వాళ్ళ రుణం ఎలాగ తీర్చుకోవాలి నాకు తెలియదు. జగద్గిరి గుట్ట వాళ్ళు కూడా నేను ఎలాగ తీర్చుకోవాలి నాకే తెలియదు కానీ వారు చాలా చక్కగా నన్ను ఎంతవరకు ప్రేమించారు, నేను మర్చిపోలేను. అందుకే కాలు బాగలేకపోయినప్పుడు కూడా ఏలిమికి అదే పనిగా వచ్చారు. కాలు బాగలేకపోయినా కూడా హెబ్రోన్ కూడా వచ్చారు, వేదన కూడా వచ్చారు. ఎందుకంటే నాకు ఇంతగా పని, నాకు ఇంత సహాయం చేసిన వారిని నేను మర్చిపోలే. కాబట్టి నాకు గుర్తించుకోనండి, ప్రార్థించండి, ఆరోగ్యం ప్రార్థించండి. చాలా సమయం అయిపోయింది. మీకందరికి కూడా భోజనాలు ఏర్పాటు చేయబడి కదా. ఈ సంవత్సరం జనవరి 21వ తేదీ మరి ఇదే కమిట్మెంట్ జరిగింది. అంటే ఈ సంవత్సరం కూడా చివరిగా జరుగుతాం. పోయిన సంవత్సరము మరి వంటల మాస్టర్ మారిపోయినాడు. ఈసారి రెస్టివ్ మీకు చేంజ్ అయిపోయింది. మంచి వంట మాస్టర్ అంటే అప్పటికంటే ఇంకా అంటే కాదు కానీ అప్పటికి కొంచెం తక్కువే అనుకోండి. మంచిగా మీకు భోజనాలు ఏర్పాటు చేశారు. మీరేమి భయపడద్దు, మంచిగా భోజనాలు ఏర్పాటు చేశారు. అందరు భోజనం చేసి కొద్దిగా లేట్ అయితే క్షమించాల్సింది మనం వచ్చేస్తున్నా. మరి చివరిగా ప్రార్థన చేసుకుని ముగించుకున్నాం. భోజనాల కొరకు ప్రార్థన చేస్తాను. ప్రియమైన పరలోకం తండ్రి, ఇంత మటుకు ఎబెనెజర్ దేవుడుగా ఉండి, సృష్టికర్త దేవుడుగా ఉండి నడిపించారు. మీకు వందనాలు. నీ దాసులకు సంఘాలుగా, వ్యక్తిగతంగా, కుటుంబాలుగా ప్రార్థన చేసిన ప్రార్థనకు జవాబుకు ఆయా ప్రాంతం నుంచి యవనస్తులు ఎవరందరూ సమకూర్చావని కొన్నారు. అది ఎడారి నుండి వారిని మీరు కదిలించి మీ వాక్యం చేత నింపి దేవా ఈ రీతిగా వెనకగా తిరగకుండా ముందుకే సాగి నిన్ను సేవించేవారుగా సిద్ధపరిచి నడిపించు. యవనస్తులందరూ దీవించు. వీరి కొరకై, ఈ మీటింగ్ కొరకై, వచ్చిన ప్రజలందరి కొరకై సిద్ధపరిచిన ఆహార వస్తువులన్నీ కూడా దీవించు. ప్రయాసపడిన, ప్రార్థించిన, సమర్పించుకున్న బిడ్డలను ఆశీర్వదించును. నాటికి అభివృద్ధి పరచును. నీ సేవకులను కూడా దీవించును, స్వస్థపరచును. మరోసారి దేవా ఆ యొక్క భోజన పదార్థాలన్నీ కూడా నీ సిల్వ రక్తంతో కడిగి పవిత్రపరిచి తిన్న ప్రతి ఒక్కరు కూడా నీ ప్రేమ రుచి వారుగా సిద్ధపరిచి నడిపించమని, ఈ సహవాసం అధికం చేయమని వందనాశ్రయిస్తూ కృప కోరుకుంటూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇక చేర్చిన బిడ్డలందరితోనూ, యవనస్తులందరితోనూ, సార్వత్రిక సంఘంలో చెదిరి ఉన్న యవనస్తులందరితోనూ సదాకాలం తోడుగా ఉండి ఫలింప చేయునుగాక. ఆమేన్. నీ ఎదుట సరిగా కనబడు మార్గం, ఆ మార్గమే మరణమునకు నిన్ను చేర్చును. నీ ఎదుట సరిగా కనబడు మార్గం, ఆ మార్గమే మరణమునకు నిన్ను చేర్చును. జీవా మార్గం తోరుకొనుమా, జీవా మార్గం తోరుకొనుమా. తుదిన రాగా ఉంది
అందరు కూడా పెట్టెలు సదురుకోవాలి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఉన్నాయి కదా మాదిరి అక్కడ పెట్టాడు, ఒకసారి చూడండి. అందరు పెట్టెలు చదువుకొని మీరందరూ కూడా సేవకు సిద్ధంగా ఉండండి. ఇప్పుడు భోజనాల అరేంజ్మెంట్స్ లో పెద్దవాళ్ళు సిస్టర్స్ కి ఫస్ట్ అక్కడ అవకాశం ఏంటి, దైవ సేవకులకు బాధ్యత కలిగిన వారికి ఇక్కడ పక్కన ఉన్నటువంటి హాల్లో ప్రిపేర్ చేస్తారు, అక్కడికి వెళ్ళండి. ప్రతి ఒక్కరికి 2 పుస్తకాలు ఇందాక నేను చూపించినాయి, 2 పుస్తకాలు అక్కడే మనకి డైనింగ్ అక్కడ బఫే పక్కనే పెట్టారు. 2 పుస్తకాలు తీసుకోరండి. అందరికీ ప్రేమ.